Dr. Pongooru Narayana, Minister of Municipal Administration and Urban Development, will present the agricultural and allied sectors budget for the year 2025-2026. 2025-26లో ఎరువుల కొరతను నివారించడానికి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు బఫర్ స్టాకుల నిర్వహణకు 40 కోట్లు బడ్జెట్ ను ప్రతిపాదించాం. 2025-26 సంవత్సరంలో మొత్తం 15 లక్షల రైతు కుటుంబాలలో 6.5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడానికి 61.78 కోట్లు ప్రతిపాదించాం. 2025-26 బడ్జెట్ లో వ్యవసాయ యాంత్రీకరణకు 219.65 కోట్లు ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాల పథకం కింద రబీ 2023-24, ఖరీఫ్ 2024 కాలాల పంట రుణాలపై వడ్డీ రాయితీ కోసం 2025-26లో 250 కోట్లు ప్రతిపాదించాం. సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు 2025-26 బడ్జెట్ లో 9,400 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. మన భూమిలో పెట్టుబడులు పెట్టడం అంటే మన రాబోయే తరం అభివృద్ధికి పెట్టుబడి పెట్టడమే అన్న మన ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఉద్యాన శాఖ బడ్జెట్ రూపకల్పన చేశాం. 2025-26 సంవత్సరానికి ఉద్యాన శాఖకు 930.88 కోట్లు బడ్జెట్ ను ప్రతిపాదించాం. మార్కెట్ జోక్యాన్ని అందించడానికి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు కోసం 2025-26 సంవత్సరంలో 300 కోట్లు బడ్జెట్ ను ప్రతిపాదించాం. ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం, ఈ 2 పథకాల అమలు కోసం 12,773.25 కోట్లు ప్రతిపాదించడమైనది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,341.14 కోట్లను ప్రతిపాదిస్తున్నాను. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల మేలు కోరే ప్రభుత్వం.